అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ అయితే మీకు ఒక 2 సింపుల్ డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. ఫస్ట్ వన్ చూసారా, శారీ వచ్చేసి టోటల్ లెమన్ ఎల్లో శారీ ఉందండి. దానికి వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ బార్డర్ వచ్చేసింది. దీనికి ఆపట్టు క్లాత్ తీసుకొని లెమన్ ఎల్లో కలర్ అయితే పెట్టి వర్క్ చేశాను. నేనైతే చూపిస్తాను చూడండి. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, కానీ లెమన్ ఎల్లో గోల్డ్ పెట్టి వర్క్ చేయాలి అసలు ఈ డిజైన్ అయితే. కాకపోతే కస్టమర్ అయితే ఏం చెప్పారంటే, నేనే వాళ్ళకి చెప్పానండి, ఎందుకంటే లెమన్ ఎల్లో కలరును గోల్డ్ పెట్టామంటే అసలు లుక్ అనేది మారిపోతుంది. గోల్డ్ ఎల్లో కాంబినేషన్ అనేది అర్థం కాదు అసలు. కాబట్టి ఏం చేశానో చూడండి, ఒకసారి చూడండి ఎలా పెట్టానంటే, అసలు ఇదంతా లెమన్ ఎల్లో కలర్ ఇచ్చేసాను. నాట్ స్టిచ్తో అయితే వస్తుందండి ఈ డిజైన్ అయితే. మొత్తం అవుట్లైన్ అంతా లెమన్ ఎల్లో ఇచ్చేసి మొత్తం లోపల వచ్చేసి గోల్డ్ వచ్చేది. కానీ నేను లోపల లెమన్ ఎల్లో లోపల కూడా చూడండి సెల్ఫ్ థ్రెడ్ పింక్ కలర్ తోటే నాట్స్ అనేవి ఇచ్చేసాను. సో నేను లెమన్ ఎల్లో పింక్ కలర్ కాంబోతో అయితే వర్క్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ ఇట్లా చాలా డీప్ ఉందండి. వీళ్ళైతే 11 వరకు ఉంది, చాలా పొడవు వేసాను వర్క్ అయితే. స్టిచ్చింగ్ కూడా చెప్పమని చెప్పారు, సో స్టిచ్చింగ్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా చూడండి, ఈ హ్యాండ్స్కి ఇట్లా కింద వర్క్ అనేది కింద వస్తుందండి వర్క్, చాలా బాగుంటుంది డిజైన్ కూడా. ఇక్కడ గోల్డ్ జరీ యూజ్ చేశాను చూడండి, లెమన్ ఎల్లోకి ఇక్కడైతే గోల్డ్ జరీ యూజ్ చేశాను. మళ్ళీ ఇక్కడ కిందంతా సెల్ఫే యూజ్ చేశాను. పైన వచ్చేసి ఇలా చిన్న పఫ్ కావాలని చెప్పి అడిగారు కస్టమర్, వచ్చేసి ఇలా చిన్న పఫ్ అనేది ఇచ్చేసాను. చూసారా ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ ఉంటే మనకు ఆటోమేటిక్గా డిజైన్ అనేది లుక్ వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేసింది. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ బట్టి మనం ఏ శారీకైనా వేయించుకోవచ్చండి. డీసెంట్ చేతులు అంటే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కావాలి, తర్వాత వచ్చేసి ఎక్కువ హెవీగా ఉండకూడదు అని అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది చూడండి. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి అప్పుడు లాస్ట్ టైం నేను ఈ వరకు తమిళనాడు నుంచి ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పి నేను వేసాను కదండి, ఆ బ్లౌజ్ అయితే చూసి కస్టమర్ అయితే నాకు ఇదైతే ఆర్డర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చూడండి, శారీ లేదండి కానీ రామా బ్లూ, మొత్తం రామా బ్లూ మీద పింక్ సిల్వర్ కాంబోతో అయితే వర్క్ చేశాను చూడండి. మొత్తం పింక్ సిల్వర్ కాంబోతో అయితే వర్క్ చేశాను. ఇట్లా చూసారు, ఇక్కడ స్టిచ్ కూడా డబల్ పడుతుందండి. ఫస్ట్ ఇట్లా మగ్గంలో వస్తుంది కదా లుక్ మనకి, అట్లా వస్తుంది చూడండి. మొత్తం అలా వచ్చేసింది స్టిచ్ అయితే, చాలా బాగుంటుందండి డిజైన్ అయితే. పానీ వర్క్ వచ్చింది ఇక్కడ లోపలంతా, పానీ వర్క్ కూడా వచ్చింది చూడండి. మగ్గంలో వస్తుంది కదండి సేమ్. ఈ డిజైన్లో మాత్రం ఈ స్టిచ్ మగ్గంలో వచ్చినట్టే ఉంటుంది, ఈ పానీ వర్క్ కూడా మగ్గంలో వచ్చినట్టే ఉంటుంది చూడండి. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. హ్యాండ్స్ కూడా ఇవి చాలా అంటే చాలా సింపుల్గా వస్తాయండి. ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, షార్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా జస్ట్ ఇంతే. ఇదే ఒక సింగిల్ లైన్ కావాలని చెప్పారు, బుటీస్ అవి ఏమి వద్దని చెప్పారు కస్టమర్ అయితే. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి, సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుంది చూడండి. ఇంతకుముందు స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ కూడా చూపించా కదండి ఇదే డిజైన్తో. ఇలా 2 సింపుల్ డిజైన్స్ అండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.